దంచుడే దంచుడు దంచుడే దంచు బాబా ఎంత మసాలా అయినా ఏముంది మామ సముద్రమే మామ. ఇంత పెద్దగా ఉందిరా మాలు. నైట్ వ్యూ మజాకా. నైట్ అయిపోయింది. డే 3 రెస్ట్ తీసుకున్నా. డే 4 అయితే కొమ్ముతున్నా. డే 3 మొత్తం రెస్ట్ తీసుకున్నామా. ఇది డే 4 నైట్ లైఫ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది మామ నైట్ లైఫ్. డే 3 అయిందంటే ఆల్మోస్ట్ ఏమైందంటే మొత్తం వర్షమే పడ్డది మామ. అసలు బయటికి వెళ్ళలేకపోయినాం. సో ఇంకేం చేసినా ఇక డే 4 కూడా పొద్దునంతా వర్షమే ఈరోజు కూడా. ఇంకేంటంటే కొంచెం ఇప్పుడు బాగుంది. ఇక అందుకే నైట్ చల్లగా ఉంది, బ్రీజీ. ఇంకా వచ్చినా సరే నైట్ వ్లాగ్ కూడా చేద్దామని వచ్చిన. ఇక చూసుకుంటే మస్తు ఉంది మామ నైట్. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి స్కై స్కాపర్స్. ఇట్లనే పోతా ఉంటే మనకైతే టెంపుల్ అయితే కనబడ్డదు మా బుద్ధ టెంపుల్. ఎక్కడ పోయినా ఉంటాయి మామ మొత్తం శ్రీలంక మొత్తం. ఇక గోల్డెన్ బుద్ధ సరే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాయి. ఇప్పుడైతే టైము ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. నాకు తెలిసి 9 o'clock క్లోజ్ అవుతుంది అంట టెంపుల్. సో ఆల్మోస్ట్ 7:30 to 8:30 అవుతుంది మామ. ఫుల్ ఆకలి వేస్తుంది. ఇక దారిలో పోతుంటే ఇక మా మామ అయితే కొడుతూనే ఉన్నాడు. దంచుడే దంచుడు దంచుడే దంచుడు దంచుడు అవుతుంది. మస్తు ఫేమస్ అంటే ఇది శ్రీలంకలో. కానీ నాకెంత అనిపించలేదు. తిందామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా. సర్లే ఇక వీడియో అయితే చేసుకుందామని చూస్తున్నా. ఇక నేను రెస్టారెంట్కి వెళ్ళైతే గుమ్ముతా మామ. ఇదైతే తినాను. పక్కనే మన మామ అయితే ఇంకా గుడ్డు, వెజిటేబుల్స్, క్యాబేజ్, క్యారెట్ అవి వేసి మసాలాలు వేసి కలుపుతా. కొంచెం మాట్లాడదాం మామ. మనం మాట్లాడితే ఇక్కడ గుడ్లు ఎక్కువ, ఇంకోటి ఏంటంటే జనాలు తక్కువ, ఇంకోటి ఏంటంటే మన ఇండియా నుంచి శ్రీలంకకు చాలా తక్కువ మామ. ఎంత ఉంటుంది మా అంటే 15,000 ఉంటుంది మామ ఫ్లైట్ టికెట్. రావడానికి పోవడానికి ఒక 15,000 వేసుకోండి. 30,000 ఫ్లైట్ టికెట్ అయితే అయిపోతుంది మామ. ఇంకా చూసుకుంటే హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ మ్యాక్సిమము 5,000 to 10,000 ఉంటాయి. ఏవి మంచిగా కొంచెం లగ్జరీ కావాలంటే. ఇంకా బడ్జెట్లో కూడా ఉంటాయి. ఇక మొత్తం ఇంకా చూసుకుంటే కొలంబో సిటీ మొత్తం అది అంత రీజనబులే మామ. ఫుడ్ కూడా 250 to 300 రూపీస్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా ఇక రీజనబుల్ ప్రైజెస్. ఇంకా చూడడానికి ఆటో అంటావా, ఇప్పుడు ఆటోలో తిరగాలనుకో ఆటోలో కూడా ఏమంత ఎక్కువ ఏమి తీసుకోవట్లేదు వాళ్ళు. మంచిగా రీజనబుల్ ఉన్నాయి. 150 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ మ్యాక్సిమం. ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళి తిరగాలంటే ఒక ప్లేస్కి ఇంత తీసుకుంటున్నారు ఆటోలో. కొలంబో సిటీలో మెయిన్ స్పాట్ ఇదే మామ. ఈ ప్లేస్కే వస్తారు చాలామంది. ఈ బీచ్ వ్యూ ఇది గేల్ ఫేస్ అంటారు. ఇంకోటి ఇప్పుడైతే మనం మాల్ లోపలికి వెళ్ళిపోదాము. ఒకసారి మాల్ చూద్దాం. మాల్లో కూడా ఎట్లా ఉంటుంది అసలుకి. సేమ్ మనలాగానే ఉన్నాయి మాల్ లోపలికి. ఇక బయట నుంచి అయితే మస్తు పెద్దగా ఉంది మామ. ఇక లోపలికి కూడా చూద్దాము. సో మాల్స్ అయితే మన దగ్గర అయితే కుప్పలు ఉంటాయి. కానీ వీళ్ళది కూడా చూద్దాం అసలు ఎట్లా ఉంది. వీళ్ళ మాల్ ఏమైనా స్పెషల్గా ఉందా, సేమ్ మనలాగానే ఉందా. ఇంకా లోపల వెళ్ళిపోదాం మామ. లోపలికైతే ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. కొంచెం సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ కూడా బాగానే చెక్ చేస్తున్నారు. మన మాల్స్లో కూడా ఇట్లా ఉండాలి యాక్చువల్గా. దగ్గర ఉన్న మాల్స్లో చెక్ చేస్తారు కానీ బ్యాగులు ఇట్లా ఉండాలి మామ. ఇట్లా స్కాన్ చేసేది కూడా ఉండాలంటున్నాం. మనకి ఎయిర్పోర్ట్లలో ఇప్పుడు ఉంది కదా, ఇట్లా స్కాన్ చేసేది కూడా ఉంటే మంచిగా ఉంటుంది. సేఫ్టీ ఎప్పటికీ. వాళ్ళ లోపలికి వచ్చిందే లేదు మామ. ఫస్ట్ ఫ్లోర్లో మా ఫ్రెండ్ కనబడ్డాడు మామ. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిండంట. సో మాట్లాడుతూ ఉండే ఇప్పుడాక కెమెరాకి రారంటే వాడు వస్తలేడు. ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిండు మామ. వాడు ఒక 5 days ఉంటాడంట వాడు కూడా. సో మా చిన్నప్పుడు ఫ్రెండ్ మామ, మన హైదరాబాదోడే. సో మా కాలేజ్ ఫ్రెండ్. వాని పేరు సతీష్ అనమాట. సో ఇది నిజంగా సర్ప్రైజింగ్ ఉండే మామ. మంచిగా అనిపించింది. అరే రారా యూట్యూబ్లో కనబడతావంటే లేదు మామ అంటున్నాడు వాడు. సో బాగానే వస్తారు మామ. ఫ్యామిలీస్ అయితే బాగానే వస్తారు. ఎందుకంటే కొంచెం అంటే ఇక్కడ ఇదంతా పార్టీ టైప్ కాదు కదా మామ. ఫ్యామిలీస్కి చాలా నచ్చుతుంది శ్రీలంక. మాల్ అయితే సూపర్ ఉంది మామ. చాలా పెద్ద మాల్. సో సేమ్ మన దగ్గర ఎట్లుంటాయి నెక్సస్ మాల్ అని, సో సేమ్ అట్లానే ఉంది మామ. సూపర్ ఉంది. చాలా పెద్ద ఉంది. ఇంకా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మామ. మొత్తం ఇంటర్నేషనల్, ఇంకా వాళ్ళ శ్రీలంకన్ కూడా ఉన్నాయంట. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మన ఉమెన్స్ మామ. చూసారు కదా శారీలు సేమ్ మన ఇండియన్ స్టోర్లో ఎట్లా ఉంటాయి అట్లనే ఉన్నాయి మామ. అన్నీ చూసారు కదా. ఇంకా చూసుకుంటే ఇంకా ఇది మామ మాల్ అయితే చాలా పెద్ద ఉంది. మంచిగా బీచ్ సైడ్ ఫుల్ ఏసీ కిరాకుంది. ఇట ఎక్కడ చూసినా కూడా నాకు అంతగా ఇండియన్స్ అయితే కనబడలే మామ. కానీ ఈ మాల్ అయితే చాలా మంది కనబడ్డారు మన ఇండియన్స్. ఇంకా మన హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా కేరళ నుంచి ఉన్నారు, ఇంకా చెన్నై నుంచి ఉన్నారు. చాలా మంది పరిచయం అయినారు. నాకు చాలా బాగా అనిపించింది. మస్తు ఉండే. ఇక ఇదైతే స్టోర్ అయితే సూపర్ ఉంది మామ. ఎంత కలర్ఫుల్ ఉంది. టోరీనా ఈ రెస్టారెంట్ అయితే 2 రోజులు అని అంటున్నాం మామ. వద్దాం అని ఫైనల్లీ ఇప్పుడైతే వస్తున్నాం మామ ఈ రెస్టారెంట్కి. ఇది చాలా ఫేమస్ బాబా. ఈ మన కొలంబో సిటీలో వస్తే ఈ ఈస్ట్ గేల్ ఫేసింగ్ దగ్గరికి వస్తే డెఫినెట్లీ ఇక్కడికైతే రావాలమ్మా. ఇక్కడ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది అని విన్నా. మొత్తం శ్రీలంకన్ స్టైల్ అట. సో ట్రై చేద్దాము. చికెన్ అదేమంటారు ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేస్తామమ్మా. కిరాక్ ఉంటుందట చూద్దాం. ఇదే మామ మన శ్రీలంకన్ ఫ్రైడ్ రైస్ అంట. కిరాక్ అంట. ఒక్కసారి ట్రై చేద్దాము.
మామకైతే చెప్పిన చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్తే మావాడేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చిండు మామ, కానీ శ్రీలంకన్ స్టైల్ అంట. సరే ఏదో ఒకటి కానిచ్చేద్దాము. సో వాడు మర్చిపోయిండంట ఎగ్ అనుకోండి. సో ఒక్కసారి టేస్ట్ అయితే చేస్తాం మామ. అబ్బా బాబాయ్ ఏముంది మా సూపర్ ఉంది మా నిజంగా. శ్రీలంకన్ స్టైల్ చాలా. ఇలా ఏమున్నాయి అంటే క్యారెట్ ఉంది, చాలా ఇది వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక సాస్ వేసుకొని తింటాం మామ. ఇది శ్రీలంకన్ స్పెషల్ స్పైసీ సాస్ అంట, మసాలా సాసు. ఒక్కసారి వేసుకొని తిందాము మామ. ఏముంది మామ, ఇది కూడా సూపర్ ఉంది మామ, కిరాక్ ఉంది. ఇక అయిపోయిందో లేదో ఇక బయటికి అయితే వచ్చేసిన మామ. ఇక్కడ చూసిరు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది మన బీచ్ సైడ్. ఇది హోటలా, ఇది రెస్టారెంటా, ఇదేమన్నా ఇది ఏందో నాకైతే తెలియదు మామ, కానీ సూపర్ ఉంది. ఎంత పెద్దగా ఉంది, నాకు తెలిసి ఇది బీచ్ సైడ్ హోటల్ అనుకుంటున్నా. ఇది ఇంత పెద్దది. సో కిరాక్ ఉంది మామ. మొత్తం చూసుకుంటూ వెళ్దాం. చల్లగా ఉంది మంచిగా. ఫ్రైడ్ రైస్ అయితే ఏముండే మామ, మొత్తం గుమ్మేసిన. వాడు ఎగ్ చికెన్ ఇవ్వమంటే ఎగ్ ఇచ్చిండు, అయినా కూడా తినేసిన. సూపర్ ఉండే మొత్తం. నేను చెప్తున్నా కదా అంత క్వాంటిటీ చాలా రోజుల తర్వాత తిన్నా, అంత తినేసిన మొత్తం. శ్రీలంకలో అయితే ఇదే నా 4th డే మామ, ఇదే నా లాస్ట్ డే. ఇది కానిచ్చేసి ఇక వెళ్ళిపోవడమే మన హైదరాబాద్కి, ఇండియాకి. సో నాకైతే మంచిగానే అనిపించింది మామ. జర్నీ అయితే బాగానే ఉండే, టెంపుల్ బాగానే ఉండే, ఇంకా ఈ బీచ్ సైడ్ వ్యూ, ఇంకా శ్రీలంక కొలంబో సిటీలో ఇంకా ఏదేదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ అంతగా నాకు అనిపించలేదు మామ. సో ఏదో ఎంత అయితే అంత కవర్ అయితే చేసినాము. ఇంకా ఈ బీచ్ దగ్గరనే వచ్చినాము. 4 రోజులు ఇక్కడనే తిరగడం, ఈ ఏరియానే ఎక్కువ అయిపోయింది. ఇంకా చాలా మార్కెట్ ఉందన్నారు, ఏదో స్ట్రీట్ ఫుడ్ అన్నారు, కానీ నాకు అంతగా అనిపించలేదు మామ. ఈ ఏరియానే కొంచెం పాష్గా ఉండే, నీట్గా ఉండే, క్లీన్గా ఉండే. రైట్ సైడ్లో మనకు ఇండియన్ ఎంబసీ మామ. ఇంకా చూసుకుంటే మనకు ఇప్పుడైతే వీసా ఫ్రీ మామ. మంచిగా 30 days వచ్చి మొత్తం గుమ్మొచ్చు, ఎంత అయితే అంత. నేను యాక్చువల్గా ప్లాన్ చేసింది జస్ట్ 4 days మామ. సో ఎంత అయితే అంత నేను కవర్ చేసిన. ఒకరోజు అయితే మొత్తం వానవాడుడే అయింది, ఆ 3rd day మొత్తము. ఇంకా ఈ ఈ ఈ గేల్ ఈస్ట్ ఫేసింగ్ ఈ ఏరియానే మొత్తం కవర్ చేసిన నేను. ఇంకా కొలంబో సిటీ అంటే ఆల్మోస్ట్ ఇదే మెయిన్ ఏరియా. ఇంకా మనకు చాలా ఉన్నాయి ఏరియాలు, బట్ అంత టైం దొరకలే మామ. ఎంత అయితే అంత కవర్ చేసిన. నాకైతే మంచిగా అనిపించింది మామ. ఇంకా ఫుడ్ గురించి చూసుకుంటే ఇంకా ఓకే బాగానే ఉండే. చెప్పిన కదా ఫ్రైడ్ రైస్ మస్తు ఫేమస్ అని. ఇంకా ఇట్లా ఉంది మామ ఏరియా అయితే. ఎంత అయితే అంతా కవర్ చేసినాము. శ్రీలంకలో అయితే మనకు తమిళ్ మాట్లాడతారు, శ్రీలంకన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మామ. ప్రతి ఒక్కరికైతే ఇంగ్లీష్ మామ. అసలు ఇక్కడ ల్యాండ్ అయితే అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ వస్తుంది. ఇంకా మనం ఆల్మోస్ట్ మన హైదరాబాదీస్, సౌత్ ఇండియన్స్ ఆల్మోస్ట్ అందరికీ మనకు కూడా మనం ఫ్లూ అయితే ఉంటాం. సో లాంగ్వేజ్ అయితే నో ప్రాబ్లం. ఇంకా ఫుడ్ కూడా ఓకే, ఫుడ్ కూడా నో ప్రాబ్లం. ఇంకా ఇదే మామ మొత్తం శ్రీలంక ఎంత అయితే అంత కవర్ చేసినాము. నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాబాయ్, లవ్ యూ ఆల్ ఫ్రమ్ శ్రీలంక. చలో బాబాయ్.